ఏట్రా ఆడుతున్నాడు పెద్ద బుద్ధిమంతుడిలాగా వచ్చి దండం పెట్టేస్తున్నావు కునాల్. నమస్కారం నాన్న. విద్యా ప్రాప్తి రేస్తూ. అయితే ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇక్కడ పిలిచాడు దండం? నీకు చదివితే గుర్తుండట్లేదా? ఫస్ట్ కదా, అమ్మకి నాన్నకి అల్లరి పెడితే చదువు రాదు. పెద్దోళ్ళు ఎవరికి అల్లరి పెట్టకూడదు, ఓకేనా? దాని తర్వాత ఇగోట్రా నాని, దీనికి సరస్వతి మొక్క అంటారు. ఏ మొక్క అంటారు? సరస్వతి మొక్క. ఇది చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. మరి మన మనీ ప్లాంట్ ఎంత బాగా నాని వేశారు కదా, అలాగా, ఓకేనా? రోజుకు ఒక లీఫ్ నువ్వు కానీ, నాన్న కానీ, అమ్మ కానీ, నాని కానీ తింటే వాళ్ళకి గుర్తుంటుంది అన్నమాట. చదివే కాదు, ఏదని గుర్తుంటుంది, ఓకేనా? ఏది థ్యాంక్ యూ? ఏది థ్యాంక్ యూ? ఇంగ్లీష్లో వద్దు, తెలుగులో కావాలి. ధన్యవాదములు. ధన్యవాదాలు. ధన్యవాదములు. ధన్యవాదములు. ఇది థ్యాంక్ యూ నాకు కాదు, విశ్వం మేష్ గారని. ఏ ఊరు? అడ్డుబంగిలో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు మీరు నర్సరీకి వెళ్తే అతనికి మనం చెప్పాలి, ఓకేనా? ఈరోజు నా వీడియోస్ చూస్తే నీకు తెలుస్తుంది విశ్వం మేష్ గారు ఎవరో, ఓకేనా? ఎప్పుడైనా పర్లాకిండి వెళ్ళేవనుకో, అప్పుడు ఆ నర్సరీకి తీసుకెళ్ళమని అమ్మకు చెప్పు. మంచి మొక్కలు ఉన్నాయి. నీకు మొక్కలంటే ఇష్టం కదా. అయితే ఈ మొక్క ఎలా పెరుగుతుందిరా నాన్న? నాకు అస్సలు తెలియదురా. ఫస్ట్ చెట్టు పెట్టి నీళ్ళు వేస్తే పెరుగుతుంది. ఒక్క నీళ్ళు వేసేస్తే అయిపోద్దా? మరేమీ అక్కర్లేదా? పెద్దదైపోయి అవును, తీసుకెళ్ళాలి. రోజు తినాలి కదా. ఒక్క నీళ్ళేస్తే పెరగదు, మట్టి కావాలి. అర్థమైందా? నీరు కావాలి, సూర్యనారాయణమూర్తి కావాలి, మంచి గాలి కావాలి, నీలాగా శుభ్రంగా చూసుకున్న మంచి పిల్లలు కావాలి చెట్లకి, ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. అమ్మకెళ్ళి ఇచ్చినానా?